నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో మగవాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తుంటాను. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవా రోడ్డు మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 దాకా చూస్తుంటాను. ఆదివారం కూడా పేషెంట్లను చూస్తుంటాను. నాకు చాలామంది పేషెంట్లు వచ్చేసి, సార్ నాకు స్మాల్ పీనిస్ ఉంది అంటారు. స్మాల్ పీనిస్ అన్నప్పుడు నేను వాళ్ళకి ఎగ్జామిన్ చేసి స్కేల్తో కొలిచి ఎంత ఉందో చెప్తాను. ఒకటేమో మెజర్మెంట్ డిఫెక్ట్స్ ఉండొచ్చు వాళ్ళు అనుకునేది. రెండోది అసలు స్మాల్ పెనిస్ ఎందుకు వస్తుంది, స్మాల్ పెనిస్ ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇన్ఫెంటైల్ పెనిస్ లేదా స్మాల్ పెనిస్ అనేది వెరీ అన్కామన్, రెగ్యులర్గా అందరిలో ఉండదు. ఏ వ్యక్తి అయితే శృంగారం సరిగా చేయలేడో అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, నీ పెనిస్ చాలా చిన్నగా ఉంది, అందుకని యు ఆర్ అనేబుల్ టు ఎంటర్ అని చెప్తాను. ఇక్కడ ట్రిక్ ఏంటంటే యూజువల్గా లెంత్ డెఫిషియన్సీ ఉండదు, స్ట్రెంత్ లేకపోయేసరికి అది లోపలికి ఎంటర్ కాలేదు. నేను ముందే చెప్పాను, ఇది ఇంత పొడవు ఇంత లావుగా ఉన్నా కూడా దీనికి స్ట్రెంత్ లేకపోతే అక్కడికి వెళ్ళి మడత పడుతుంది. సో మడత పడితే లోపలికి ఎంటర్ కాలేదు. సో స్ట్రెంత్ నీకు లేదు అని అమ్మాయి చెప్పే బదులు, అమ్మాయి నీకు పొట్టిగా ఉంది, చిన్నగా ఉంది అంటారు. వాడికి పిచ్చి లేచిపోతుంది, నాకు చిన్నగా ఉంది, నేను యూరిన్ చేస్తే పక్కవాడు చూస్తారేమో. పక్కవాడు ఎందుకు చూస్తాడు వీడి పీనిస్ని, కానీ వీడికి ఆ లోపల సైకలాజికల్ భయం వచ్చేసి నేను యూరినల్స్ కూడా వెళ్ళను. మగవాళ్ళ యూరినల్స్ ఏంటంటే పక్కనే ఉంటాయి, మధ్యలో గ్లాస్ కానీ ఎనీథింగ్ ఉంటుంది. పక్కవాళ్ళకి కనబడుతుందేమో, నా పీనిస్ చిన్నగా ఉందేమో, ఈ ఫీలింగ్స్ చాలామందికి ఉంటాయి. నిజానికి మన హైట్ని బట్టి, జనరల్ హైట్ని బట్టి పీనిస్ లెంత్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమితాబ్ బచ్చన్ లాగా 6 feet పైన ఉన్నారనుకోండి, న్యాచురల్గానే కొంచెం పొడవుగా ఉంటుంది. ప్రపంచంలో అందరికన్నా పొడవైంది ఆఫ్రికన్స్కి ఉంటుంది, అందరికన్నా చిన్నగా అయింది శ్రీలంకలో ఉంటుంది. శ్రీలంక వాళ్ళకు పిల్లలు పుడతారు, శ్రీలంక వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఆఫ్రికన్స్ ఎంజాయ్ చేస్తారు. ప్రపంచంలో ఓన్లీ ఆఫ్రికన్సే ఎంజాయ్ చేస్తారు అనుకోవడం అపోహ. సో ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ తాతలు ఎలా ఉన్నారో, తండ్రులు ఎలా ఉన్నారో వాళ్ళు అలా వస్తారు. సో తండ్రులు తాతలు శృంగారం చేస్తేనే కదా మనం వచ్చింది. కనుక పొట్టిగా ఉందేమో, చిన్నగా ఉందేమో అనే భావన తీసేయండి. ఒకవేళ నిజంగా పొట్టిగా ఉండి లేదా చిన్నగా ఉంటే దానికి సర్జరీ చేసి లెంత్ పెంచవచ్చు. దాన్ని లెంథనింగ్ సర్జరీ అంటారు. పీనిస్కి పైన ఇక్కడ సస్పెన్సరీ లిగమెంట్ అని ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్ కట్ చేసినప్పుడు 1 to 2 centimeters లెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఆ సస్పెన్సరీ లిగమెంట్ కట్ చేసిన తర్వాత ఇట్లా కిందికి వేలాడుతుంది. సంసారం చేయాల్సి వస్తే దీన్ని ఇలా పైకి లేవట్టి ఫింగర్స్తో పట్టుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఈ లెంత్కు చాలామంది అనుకుంటారు, నాకు చాలా సర్జరీ చేయండి, నాకు 10 inches 12 inches పొడవు చేయండి అని. అలా చేయడానికి వీలు కాదు. ఎందుకు వీలు కాదు అనేది చెప్తాను. ఈ హోలు, యూరిన్ వచ్చే హోలు ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంటుంది, దీని కింద యూరిన్ వచ్చే ట్యూబ్ ఉంటుంది. ఈ యూరిన్ ట్యూబ్ ఎంత ఉన్నదో అంతే ఉంటుంది. ఒకవేళ ఈ యూరిన్ ట్యూబ్ను కనుక తీసి మనం కింద లేడీస్ గది పెట్టినట్టు పెడితే అప్పుడు మనం కొంచెం పొడవు పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఈ యూరిన్ ఇక్కడి నుంచి రావాల్సినప్పుడు ఈ ట్యూబ్ ఎంత ఉందో అంతకన్నా మించి మనం పెట్టడానికి రాదు, దీన్ని లెంత్ చేయడానికి రాదు. ఒకవేళ మనం యూరిన్ ట్యూబ్ కూడా దాన్ని యూరెత్రా అంటాం, దాంట్లో కూడా సర్జరీలు చేస్తే దానికి ఫిస్టులాల్ ఫార్మేషన్ అనేది వెరీ కామన్. కేవలం పినల్ లెంత్ పెంచడం కోసమని యూరెత్రల్ లెంథనింగ్ చేసుకోవడం అనవసరం అండ్ రిస్కీ ఆల్సో. ఇది కొంతమందికి అంటారు, సార్ నాది చిన్నది అయిపోయింది, ష్రింక్ అయిపోయింది. సహజమే, ఎందుకంటే ఫ్యాట్ వచ్చినప్పుడు దాని మీద పడుతుంది. ఇప్పుడు మామిడి చెట్లు పూర్వకాలంలో పెంచినప్పుడు మామూలుగా పెంచేవాళ్ళు, మామిడి చెట్టు పైకి వెళ్ళాలంటే నిచ్చెన వేసుకునేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా పెట్టే మామిడి తోటలు ఏంటంటే అంటే ముందే గోతిలోనే చెట్టు పెడతారు, ఏటా కొంత మట్టి కప్పుతారు. ఒక 2-3 years వచ్చేది కాత కాసే కాలానికల్లా మనం చేత్తో తెంపుకునే లెవెల్లోనే ఉంటాయి. సో అంటే దాని చుట్టూ మట్టి పడడం వల్ల దాని హైట్ తగ్గిపోయింది. అలాగే మగవాళ్ళ పెనిస్ కూడా కొవ్వు ఎక్కువైపోయి పెద్ద పొట్ట, దాని తర్వాత కొవ్వు అంతా వచ్చేస్తే ఆ కొవ్వు దాన్ని తినేసి దాన్ని లోపలికి కనబడకుండా పోతుంది. అలా ఉన్నప్పుడు దానికి చిన్న సర్జరీ, లైపోసక్షన్ కానీ లేదా ఓపెన్ సర్జరీలోనే దాన్ని ఫ్యాట్ తీసేసి కానీ లెంత్ పెంచవచ్చు. తర్వాత ఏదైనా వాడకపోతే నశిస్తుంది. ఒక డోరు కనుక మనం 3 నెలలు వాడకపోతే అది బిగుసుకుపోతుంది. అలాగే పెనిస్ కూడా వాడకపోతే అది ష్రింక్ అయిపోతుంది. కనుక ఒకవేళ మీరు శృంగారంలో పాల్గొనే అవకాశం లేకపోతే కనీసం చేత్తో అయినా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు దాన్ని రోజు కొంతసేపు లాగి పట్టుకోండి, వదలండి, మళ్ళీ లాగండి, పట్టుకోండి, లాగండి, వదలండి. సో అట్లా చేయొచ్చు. ఇది కాకుండా ట్రాక్షన్ కిట్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఇలా పెట్టి దీనికి ఒక మెషిన్ లాంటిది పెట్టి దీన్ని ఇలా ట్రాక్షన్
ఈ స్క్రూ తిప్పినప్పుడు దీని లెంత్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్క్రూ కిందికి అన్నప్పుడు దీని లెంత్ పెరుగుతుంది, లేదా స్క్రూని పైకి తిప్పినప్పుడు దీని లెంత్ తగ్గుతుంది. ఇలా దీన్ని లాగి పడుతుంది. సో ఈ ట్రాక్షన్ అవసరం కూడా లేదు, చేత్తో లాక్కున్నా కూడా దీని ఎఫెక్టే వస్తూ ఉంటుంది. సో ఇది చేసినప్పటికీ కూడా మీకు సరిపోయినంత లెంత్ రాకపోతే సర్జరీ లాంటిది ఆప్ట్ చేసుకోవచ్చు. సర్జరీ ఈజ్ నాట్ ఏ మస్ట్ ఫర్ లెంత్. ఒకవేళ మరీ చిన్నగా ఉంటే మాత్రం సర్జరీ చేసుకోవాలి. కనీసం 3 సెంటీమీటర్ల ఎరెక్టైల్ పెనిస్ ఉండాలి. సామాన్యంగా ఉట్టేప్పుడు చూసినప్పుడు అది 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు ఉన్నా యూజువల్గా శృంగారంలో పాల్గొన్నప్పుడు అది 9, 10, 11 సెంటీమీటర్ల కూడా లెంత్ పెరిగే అవకాశం ఉంటుంది. కనుక లెంత్ గురించి టెన్షన్ పడకండి. కొద్దిమందికి గర్త్ చుట్టుకొలత, ఈ చుట్టుకొలతకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి సర్జరీ ఉంది, రెండోది ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఈ ఇంజెక్షన్స్ అన్నీ కూడా కొరియా నుంచి వస్తాయి. వీటిని ఫిల్లర్స్ అంటారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దీని గర్త్ పెరుగుతుంది. ఇది ఒక 6 months to 1 year తర్వాత మళ్ళీ గర్త్ చిన్నగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో తగ్గినప్పుడల్లా మళ్ళీ ఇంజెక్షన్లు ఇచ్చుకొని దాని గర్త్ మెయింటైన్ చేయొచ్చు. గర్త్ లెంత్ గురించి మనం మాట్లాడుకున్నాం. స్ట్రెంత్ గురించి ఆల్రెడీ చెప్పాను. ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీస్ ఉంటాయి. ఈ ఇంప్లాంట్ పెట్టడం వల్ల స్ట్రెంత్ వస్తూ ఉంటుంది. సో 3 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒక్కో సర్జరీకి ఒక్కొక్క ఖర్చు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ కోసం చేసే సర్జరీ 1 to 1.5 lakhs దాకా అవుతుంది. ఇదే కనుక మనం గర్త్ కోసం చేసే సర్జరీ కానీ గర్త్ కోసం చేసే ఇంజెక్షన్స్ కానీ దాదాపు ₹1,00,000 దాకా అవుతుంది. ఓన్లీ లెంత్ పెంచుకునే సర్జరీ అయితే దానికి 50,000లోనే అయిపోతుంది. సో ఎవరికి ఏది అవసరం అనేది ఉంటుంది. పూర్వకాలంలో ఎలా ఆలోచించేవాళ్ళు అంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ ముసలాళ్ళకి అని. ఇప్పుడు కాన్సెప్ట్ ఫిలాసఫీ మారిపోయింది. ఏ వ్యక్తి అయితే ట్యాబ్లెట్ వేసుకొని సంసారం చేయలేడో, ఏ వ్యక్తికి అయితే పార్ట్నర్ను తృప్తిపరచలేడో, ఏ వ్యక్తి పార్ట్నర్ అయితే అన్హ్యాపీగా ఉంటుందో ఆ వ్యక్తులు ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అనుకున్న రిజల్ట్ రానప్పుడు దే షుడ్ ఆప్ట్ ఫర్ ఇంప్లాంట్. ఇప్పుడు తీరా ముసలితనం వచ్చిన తర్వాత సర్జరీ చేయించుకున్నా పెద్ద ఉపయోగాలు ఉండకపోవచ్చు. నేను రీసెంట్గా ఒక 76 year old పెద్ద మనిషికి సర్జరీ చేశాను, డయాబెటిక్. ఇంకొక పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నారు, అతను 82 year old. అతను కూడా సర్జరీ చేయించుకుంటాడు. ఎందుకు అంటే అని చెప్పాడు, సార్ నేను 35-40 ఏళ్ల దాకా చదువుకుంటూ కూర్చున్నాను, 40 నుంచి 60 దాకా 20 సంవత్సరాలు జాబ్ చేశాను. అసలు ఈ జాబ్ చేసినప్పుడు కానీ పిల్లల చదువు గురించి, ఇల్లు కట్టుకోవాలి, ఈ టెన్షన్లలో అసలు శృంగారం చేసినట్టు కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను, నాకు ఇప్పుడేమో శృంగారం చేయడానికి సహకరించట్లేదు, శరీరం ఆరోగ్యం సహకరించట్లేదు. నేను ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో నా పోయిన లైఫ్ని ఎంజాయ్ చేయను, నీ పోయిన యూత్ని నేను తెచ్చియలేను. నీకు కావాలనుకుంటే సంసారం చేయడానికి యోగ్యతగా ఈ ఇంప్లాంట్ పెట్టగలను. నా పేషెంట్లు 25 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు కూడా ఉన్నారు. ఈ 25 ఏళ్ల వాడి కథ ఏమిటంటే ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటాడు, సెక్స్ చేయలేడు, డైవర్స్ అయిపోతుంది. రెండోసారి పెళ్ళి అనేసరికి వాడికి భయం వేస్తుంటుంది. ఎందుకంటే మొదటిసారి పెళ్ళిలో గొడవలు అవుతాయి, మగవాడు కాదు అని. తర్వాత హైదరాబాద్ చుట్టుముట్లయితే పంచాయతీ అంటారు, పంచాయతీ పెడతారు, దండు కట్టిస్తారు, పెనాల్టీ. వాడికి అదొక నైట్ మేర్ పెళ్ళి అంటే. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఒక కమ్యూనిటీలో అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదని ఒక ఆవిడ చిన్నపాటి రీసెర్చ్ చేశారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ హూ డిడ్ నాట్ మ్యారీ బియాండ్ 40, 35-40 ఉన్న అమ్మాయిని వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు, పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయి సెక్స్ చేస్తాడో లేదో నమ్మకం లేదు, ఒకవేళ చేయలేదనుకోండి వాడికి మళ్ళీ డైవర్స్ తీసుకోవాలి, గొడవలు. తర్వాత అమ్మాయిలు చాలామంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు పొద్దున్నే ఉద్యోగం చేయాలి, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బాధ్యతలు చూడాలి, వంట చేయాలి, ఈ లోపల అత్తమామలో ఎవరైనా ఉంటే వాళ్ళ డిమాండ్స్ను ఫుల్ఫిల్ చేయాలి. ఇట్స్ నాట్ వర్త్ అని చాలామంది అనుకుంటున్నారు. పూర్వకాలంలో ఏంటంటే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయ్యేవి, 20 ఏళ్ల లోపే పెళ్ళిళ్ళు అయ్యేవి, 20-25 కల్లా పెళ్ళిళ్ళు అయిపోయేవి, పిల్లలు పుట్టే వయస్సు అది కనుక వాళ్ళకి పిల్లలు పుట్టేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఏమిటంటే ప్లాన్ వేసుకుంటున్నారు, పిల్లల్ని కనాలా, ఏ ఇయర్ కనాలి. నేను ఒకసారి అమెరికా వెళ్ళాను, అక్కడ ఓ జంట నాకు కలిశారు. అంతకుముందు కూడా వాళ్ళు నాకు పరిచయమే. ఏమయ్యా ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు అని అడిగాను. సార్ ఈ మధ్య కుక్కని తెచ్చుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. కుక్కకు పెళ్ళికి ఏమిటాయా లింక్ అని అడిగాను. అంతకుముందు వాళ్ళు ఒక పెద్ద ఎలుకను పెంచుకునేవాళ్ళు. కుక్క సార్ ఈ కుక్కకు రోజు మనం క్లీన్ చేయాలి, కుక్కను తీసుకెళ్ళి వెటర్నరీ డాక్టర్ దగ్గర మధ్య మధ్య వ్యాక్సిన్ వేయించాలి. తను ఒకసారి వేస్తుంది, నేను ఒకసారి వేస్తున్నాను. సో ఫస్ట్ వీ ట్రైన్ అవర్ సెల్స్ టు లుక్ ఆఫ్టర్ ది డాగ్. ఈ డాగ్ని చూడడం మాకు చేతనైతే అప్పుడు వీల్ గో ఫర్ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ ఆల్సో.
సో చాలామంది చాలా రకాలుగా ఆలోచిస్తుంటారు కనుక మనం గబుక్కున ఏ వ్యక్తిని జడ్జి చేయకూడదు. వాళ్ళు చెప్పేది సావధానంగా వినాలి. ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఒక పని చేస్తున్నా చేయకపోయినా డూస్ అండ్ డూ నాట్స్ అంటారు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. చాలామంది అనుకుంటారు ముసలాళ్ళకి అవసరం ఏమిటి శృంగారం, ముసలితనం వచ్చింది కదా వాడు రామకృష్ణ అనుకోవాలి అని. రామకృష్ణ అనుకుంటే తప్పు లేదు. యూత్ కూడా అనుకోవాలి, యంగ్ పీపుల్ కూడా రామకృష్ణ అనుకోవాలి కూడా. కానీ శృంగారం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. రాముడు కూడా శృంగారం చేస్తారు, చేస్తేనే లవకుశులు పుట్టారు. కృష్ణుడు కూడా శృంగారం చేస్తాడు, శృంగారం చేస్తేనే కదా ఆయనకు పిల్లలు పుట్టింది. కనుక దేవతలు కూడా శృంగారం చేస్తారు, మనుషులు కూడా చేస్తారు, జంతువులు చేస్తాయి, చిన్న చిన్న పక్షులు చేస్తాయి, ఆఖరికి క్రిములు కూడా చేస్తాయి. కనుక శృంగారం అనేది చెడ్డ వస్తువు కాదు, చెడ్డ విషయం కాదు, ఇట్స్ న్యాచురల్ వన్. అన్ఫార్చునేట్లీ మనకి ఏమిటంటే ముస్లిం ఇన్వేజన్ తర్వాత పరదా సిస్టము, శృంగారం గురించి మాట్లాడకపోవడము, దాన్ని ఒక ఇన్హిబిషన్లో పెరగడం వల్ల దాదాపు 1000 సంవత్సరాలు ముస్లిం ఇన్వేజన్లో మనం ఉన్నాం కనుక మనకున్న ఒరిజినల్ కల్చర్ అంతా నాశనం అయిపోయింది. నిజానికి కామసూత్ర అనేది ఇండియాలో వచ్చిందే ఫస్ట్ బుక్. తర్వాత వేరే కంట్రీస్లో బుక్స్ వచ్చాయి, కానీ శృంగారం గురించి అంత డీటెయిల్డ్ స్టడీ మన దేశంలోనే జరిగింది. అది గుజరాత్లో జరిగింది. కనుక మన దేవాలయాల్లో కూడా అప్పుడప్పుడు మనం కొన్ని బూత్ బొమ్మలు చూస్తుంటాం. తాపి ధర్మారావు గారని ఒక పెద్ద రచయిత, ఆయన ఒక పెద్ద పుస్తకం రాశారు, దేవాలయాల మీద బూత్ బొమ్మలు ఎందుకు అని. సో ఇలా రకరకాలైనటువంటి స్టిమ్యులస్లు ఉండాలి కూడా. అయితే ఇది సోషల్లీ అన్యాక్సెప్టెడ్ థింగ్స్ పనికిరాదు. ఒకప్పుడు మనకి ఇండిపెండెన్స్ రాకముందు జెండా వేస్తే అది క్రైమ్గా భావించి జైలుకు తీసుకెళ్ళేవాళ్ళు. ఇవాళ మనం జెండా వేస్తే అది దేశభక్తుడి కింద లెక్క. కనుక కాలమాన పరిస్థితులను బట్టి మన బిహేవియర్ ఉండాలి. మనం అప్పుడు జై హింద్ అంటే చాలా పెద్ద తప్పు, ఇవాళ జై హింద్ అనకపోతేనే తప్పు. అలా మనం మారుతూ ఉండాలి. విపరీతమైన రిస్ట్రిక్షన్స్, దానికి ఏదో విపరీతంగా ఆలోచనలు, శృంగారం అనేది ఏదో చాలా నీచమైంది అనే భావన నుంచి బయటపడాలి. శరీరంలో ఊపిరి తీసుకోవడం ఎంత సహజమో శృంగారం చేయడం కూడా అంత సహజమైంది. అన్ని వయసుల వాళ్ళు ఊపిరి తీసుకుంటారు, అన్ని వయసుల వాళ్లకు శృంగారం అవసరం ఉంటుంది. ముసలి వాళ్లకు లేదా సీనియర్ సిటిజన్స్కు ఒకవేళ వాళ్ళు శృంగారంలో పాల్గొనడంలో ఇబ్బందులు ఉంటే దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి, వారు రాసిచ్చిన మాత్రలు వాడుకోండి. వయాగ్రా లాంటి మాత్రలు వాడినంత మాత్రాన హార్ట్ అటాక్ రాదు. చాలామందికి వయాగ్రా మాత్రలు వాడితే హార్ట్ అటాక్ వస్తుందేమో అనే భయం ఉంటుంది, కిడ్నీలు చెడిపోతాయి, హార్ట్ అటాక్ వస్తుంది. అట్లాంటిది ఏమీ జరగదు, టాబ్లెట్స్ వేసుకోండి. అయితే ఈ వ్యాధి పోయే వ్యాధి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ 10 రోజులు ఇస్తే పోతుంది, టీబీ 6 నెలలు మందులు వాడితే పోతుంది. శృంగారంలో ఉన్న ప్రాబ్లము మనం కొద్ది రోజులు మందులు వాడుకుంటే పోదు. కనుక చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళకండి, మోసగాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. కోర్సులు ఉండవు ప్రపంచంలో ఇంతవరకు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఈడీకి కోర్సు లేదు, నీడ్ బేస్డ్, ఏ రోజు అవసరం అనుకుంటే ఆ రోజు వాడుకునే ట్యాబ్లెట్స్ మాత్రమే వచ్చాయి. కనుక ట్యాబ్లెట్స్ వాడుకోండి. ఇంకా ఒకటి ఏంటంటే అమ్మాయిలకు కూడా వయాగ్రా ఇవ్వచ్చునా అని అడుగుతున్నారు. అమ్మాయిలకు వయాగ్రా పనిచేయదు, కానీ వాళ్ళకు హార్మోన్స్ ఉంటాయి. ఎస్ట్రోజను, ప్రొజెస్టరాను, టెస్టోస్టెరాన్ అనే 3 రకాల హార్మోన్స్ మగవాళ్ళలోనూ ఉంటాయి, ఆడవాళ్ళలో ఉంటాయి. ఆడవాళ్ళలో ఎస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు శృంగారంలో డిజైర్ వస్తుంది. టెస్టోస్టెరాన్ కూడా కొద్దిపాటి ఉంటే వస్తూ ఉంటుంది. అదే కనుక ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటే కోరికలు రావు. ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువైనప్పుడు కూడా రావు. ప్రొలాక్టిన్ ఎక్కువైనప్పుడు మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ నుంచి పాలు వస్తాయి, ఆడవాళ్ళకు అయితే పాలు వస్తూ ఉంటాయి. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉంటే వాటిని కరెక్ట్ చేసినప్పుడు అమ్మాయిలకు కూడా కోరికలు పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలకు మందుల కన్నా ఎక్కువ వాళ్ళకు పార్ట్నర్ బిహేవియరు, పార్ట్నరు స్పందించే పద్ధతి, వాటితోటే వాళ్ళకు ఉంటుంది. అమ్మాయిలు ఎమోషనల్లీ మోర్ కన్సర్న్ దెన్ బాయ్స్. కనుక బాయ్స్ ఉన్న దృష్టిలోనే అమ్మాయిల్ని చూడకూడదు. శృంగారంలో కూడా అమ్మాయిలకు మల్టిపుల్ ఆర్గాజమ్స్ అంటారు, చాలాసార్లు సెక్స్ కావాలనిపిస్తుంది. మగవాళ్ళకి ఏమిటంటే ఒకటిసారి చేయగానే వీళ్ళకు రిఫ్రాక్టరీ పీరియడ్ వచ్చేసి వాళ్ళు లేవకుండా పోతుంది. అమ్మాయిలకేమో చాలాసార్లు అనుభవించాలి అనే ఆలోచన ఆ టైంలో వస్తూ ఉంటుంది. కనుక ఈ డిస్పారిటీని పొడగొట్టుకోవడానికి ఫోర్ ప్లే అంటే ప్లే కన్నా ముందు ప్లే, ఆఫ్టర్ ప్లే అని 3 స్టేజ్లలో దీన్ని డివైడ్ చేస్తారు. సో ఈ ఫోర్ ప్లేని ఎక్కువ టైం చేయండి,
ప్లే చేసినప్పుడు అమ్మాయిని పైకి రమ్మనండి. ఆఫ్టర్ ప్లే శృంగారం కాగానే లేచి బాత్రూమ్కి పరిగెత్తకండి, కొంతసేపు అలానే కౌగలించుకొని ఉండండి. దానివల్ల వాళ్ళకి తృప్తి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి.